హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరుసగా 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల మేము ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్కు శ్రీశైలం ఫిక్స్ అయింది. సాటర్డే రోజు మధ్యాహ్నం 1 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి బొంగళూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వరకు వచ్చేసామండి. ఇది బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 220 నుంచి 230 కిలోమీటర్స్ వస్తుంది మన శ్రీశైలం. ఇది వచ్చేసి బొంగళూరు టోల్ ప్లాజా అండి. ఇప్పుడే మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. తుక్కుగూడ టోల్ ప్లాజా దగ్గర దిగామండి. ఇది వచ్చి తుక్కుగూడ టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము ఈ హైవే నుండి. ఈ హైవే కడతాల్, ఆమన్గల్, మన మైస్గండి, కల్వకుర్తి ఈ విలేజెస్ వస్తాయండి. ఈ హైవే మీద వెళ్తే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. హైవేలో మాకు వచ్చిన ఫస్ట్ టోల్ ప్లాజా అండి. ఇది కడతాల్ టోల్ ప్లాజా. రేట్ వచ్చేసి 45 రూపీస్ కట్ అయ్యాయి. ఈ టోల్ ప్లాజా దాటిన ఒక 2 కిలోమీటర్స్ తర్వాత మనకు మైస్గండి వస్తుంది. మైస్గండి అంటే తెలుసు కదా అందరికీ, చాలా ఫేమస్ టెంపుల్. అన్నీ ఇంత పెట్టేసి లంచ్ చేద్దామని జేపీ నగర్ దగ్గరలో ఒక హోటల్లో ఆగాము. లంచ్ మాత్రం సూపర్ ఉందండి, బాగుంది. ఫ్రైడ్ రైస్, జీరా రైస్, టమాటో రైస్ తీసుకున్నాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. తిని బయటికి రాగానే లైట్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. హోటల్ పేరు వచ్చేసి గ్రాండ్ సాయి బాలాజీ. ఇది వచ్చేసి కొణిజేటిపురం అండి టోల్ ప్లాజా. మనకు వచ్చిన సెకండ్ టోల్ గేట్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25 రూపీస్ కట్ అయ్యాయి.
ఇప్పుడే డిండి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో గుడిసెలన్నీ ఇవన్నీ షాప్స్ అన్నీ ఫిషెస్ అమ్ముతారు. ఇక్కడ రకరకాల చేపలు దొరుకుతాయి, ఫ్రెష్ చేపలు, ఆ ప్రాజెక్ట్లో నుంచి పట్టిన చేపలే. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి హాజీపూర్ ఎక్స్ రోడ్స్ అండి. స్ట్రైట్గా వెళ్తే అచ్చంపేట, లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీశైలం. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు, అడవి అన్నీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచే. మున్ననూరు విలేజ్ వచ్చిందండి. ఇది వచ్చేసి మున్ననూరు విలేజ్. ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుందండి. నో ఎంట్రీ 9 PM, రాత్రి 9 తర్వాత ఎంట్రీ ఉండదండి ఇక్కడ. మళ్ళీ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది. మున్ననూరు విలేజ్ దాటగానే అన్నీ కొత్త రిసార్ట్స్, హోటల్స్ అన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇవి ఇంతకుముందు అయితే ఏం లేవు. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ 1 year బ్యాకే స్టార్ట్ చేశారు. కొత్త అన్నీ రిసార్ట్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కమ్ టోల్ ప్లాజా అండి. 50 రూపీస్ కట్ అవుతుంది ఇక్కడ. ప్లాస్టిక్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ కానీ ఇంకేమన్నా ఉంటే వాళ్ళు మొత్తం కార్ చెక్ చేసి తీసేస్తారు. ఫారెస్ట్లో ఒక 5 minutes to 10 minutes జర్నీ చేసిన తర్వాత మాకు ఈ డీర్స్ అనేవి కనపడ్డాయండి. జింకలు ఒక 5-6 గుంపుగా వచ్చాయి. చాలా బాగున్నాయి, దగ్గర నుంచి చూసాము. వద్దు నైట్ తాగుతాడు.
ఈ విలేజ్ వచ్చేసి వటవర్లపల్లి ఫ్రెండ్స్. మున్ననూరు దాటగానే నెక్స్ట్ వచ్చే విలేజ్ ఇదే. ఈవినింగ్ 5 అయింది. టీ తాగడం కోసమని ఈ షాప్లో ఆగాము. ఈ విలేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్లె తీర్థం వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. అది గత 2 years నుంచి క్లోజ్ చేశారని లోకల్స్ వాళ్ళు చెప్పారు. అది ఓపెన్ ఉంటే అది కూడా చూసేవాళ్ళం. ఒకసారి రోడ్డు డ్యామేజ్ అయింది కదా, నేను వస్తున్నాను తర్వాత వేయలేదు ఇక. మేము ఈ డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 to 7:30 అవుతుంది ఫ్రెండ్స్. చీకటి అయిపోయింది. మేము శ్రీశైలం రీచ్ అయ్యి రూమ్ తీసుకునే వరకు 8:30 to 9 o'clock అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.